ఈ సాంగ్స్‌లో సార్. ఐడెంటిఫికేషన్ ఉంది. అది అవునండి. సిగ్నేచర్ ఇందాక చెప్పినట్టు. అవునండి. సో, 'నేలమ్మ నేలమ్మ' కావచ్చు. ఇప్పుడు పాడినయి అన్నీ కూడా ఏంటంటే పాపులర్ అయ్యి ఉంటే ఈ పాటలన్నీ కూడా ఇవి మనుషుల్ని కదిలించే పాటలే. అవునండి. ఇప్పుడు ఆ లంబాడి తల్లిది కానివ్వండి, మంత్రసానిది కానివ్వండి, అవునండి. ఆడపిల్లల మీద రాసింది ఇవన్నీ. సో, మీకు ఈ అంత పేరు తీసుకొచ్చిన ప్రేమ గీతం సుద్ద లక్ష్మీతేజ్ గారు సార్. చెప్పండి. మీకు బాగా పేరు తీసుకొచ్చిన ప్రేమ గీతం ఇది. ప్రేమ గీతం అంటే 3, 4 ఉంటాయి సార్. ఓకే. ముఖ్యంగా అంటే బాగా మీకు నచ్చింది ప్లస్ పేరు ప్రేమ తెచ్చింది. గీతం అంటే మొట్టమొదలైతే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే అనే పాట మొట్టమొదటిసారి ఒక బ్రేక్ అన్నమాట. ఎర్ర సినిమాలు మాత్రమే రాస్తాడు ఎస్. అశోక్ తేజ అన్నదాన్ని మొత్తం ఇట్లా బద్దలు కొట్టినటువంటి పాట ఈ పాట సార్. అంటే ఎంతగా వెళ్ళింది అంటే మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి అరే వినరా అన్నాడు. విందామంటే నేను ఏంట్రా వినిపిస్తున్నావంటే వాళ్ళకు అప్పుడప్పుడే మాటలు వస్తున్న ఓ పిల్లోడు దేవులు వలమందితే మా మమ్మీనే కోలుకుంటాలే అంటున్నాడు. ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అంటే అట్లా నాకు అది హృదయంలో నిలిచిపోయింది. అట్లాగే ఇంకా చాలా పాటలు ఖడ్గం సినిమాలో అల్లరి అల్లరి చూపులతో అని, తర్వాత సుభాష్ చంద్రబోస్లో నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అని, లేటెస్ట్గా జుమ్మంది నాదంలో ఏం చక్కగున్నారో నా సొట్ట సెంపలోడ అనే పాట. అంటే ఆయన బాగా సూట్ అయింది అది. బాగా మనోజ్కి బాగా సూట్ అయిందండి. అంటే అది తమాషా అంటే మాకు పాటలు రాయడం కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు. రాఘవేంద్రరావు గారు ఏమన్నారంటే నెమలి కన్నడ అని ఎట్లాగైతే ఒక కాయినింగ్ చేసావో మనోజ్ మీద నాకు ఒక కాయినింగ్ కావాలి, నువ్వు జనరల్ పాట రాస్తే నాకు అక్కర్లేదన్నారు. ఏం కాయినింగ్ చేయాలంటే ఏం చేస్తావు చెయ్యి, నీ తెలంగాణ నుంచి కావాలి, ఆ పదజాలం ఉండాలి, అలాగని మళ్ళీ అందరికీ అర్థం కావాలి, అన్ని ఏరియాల వాళ్ళకి పనికి రావాలి అని చెప్తే అప్పుడు రాత్రంతా తల చించుకుంటే తెల్లారి గట్ల మనోజ్ బాబు నా ముందు అంకుల్ ఏం రాస్తున్నారు అంకుల్ అని నవ్వుతున్న మొహం జ్ఞాపకం వచ్చింది. సొట్టలు కనబడ్డాయి. ఏం చక్కగున్నారో సొట్ట చెంపలోడ, సొట్ట బుగ్గలోడ అంటే అందరికి సొట్ట చెంపలు అందాం అనిపించింది. ఆ చెంపల్లో చిన్న గమ్మతుంది సార్. కాబట్టి ఆ ఏం చక్కగున్నవరో సొట్ట చెంపలోడ, ఏం చిక్కగున్నవరో నా సిట్టి జుంపాలోడ జులపాలు, ఇది దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే అసలు రాఘవేంద్రరావు గారు చాలా మురిసిపోయారు. మోహన్ బాబు గారు అయితే ఇప్పటికీ అంటారు మా మనోజ్కి ఒక అద్భుతమైనటువంటి ఒక థీమ్ సాంగ్ రాసి పట్టేస్తారు, మా మనోజ్కి ఒక థీమ్ సాంగ్ ఇచ్చావే అంటారు. ముందు ప్రజానాట్య మండలి కళాకారులు అందరూ కూడా చాలా మంది అల్టిమేట్గా వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీకి సెట్ అయిపోయారు. అవునండి. అంటే అక్కడ మాత్రమే స్థిరత్వం కానీ జీవితంలో ఒక సాఫీగా సాగిపోయే జీవితం అంటే ఆటుపోట్లు లేని ఉంటుంది.